కూడా ఆయన నామమును ధరించుకున్న వారందరూ కూడా కడే నివాసం చేయాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనతో వెంబడిస్తారంట. గొర్రె పిల్ల ఎక్కడున్నదో అక్కడికి వారు వెంబడిస్తారంట. ఎంతమంది వెంబడిస్తున్నారు? గొర్రె పిల్ల ఎక్కడుందో అక్కడికి వెంబడించేవారు ఉన్నవారు ధన్యులు. గొర్రె పిల్ల వెనకాల క్రీస్తుతో వెంబడించటము చాలా కష్టము. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ మానవాళి యొక్క పాపము నిమిత్తమై వచ్చిన తండ్రి ఈ లోకాన్ని నిమిత్తమై ఎలా జయించి ముచ్చుంజుడై తిరిగి లేచి వెళ్ళాడో ఆయన నమ్మిన బిడ్డలు కూడా అలాగే జీవించాలి ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పోలి వెంబడించిన వారు, ఆయన మనసు కలిగి వెంబడించిన వారు, ఆయన ప్రేమ కలిగి వెంబడించిన వారు ప్రభు యొక్క పాఠాలు ఏమైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న పాఠమే ఆ నేర్చుకున్నవాడు ఎలిగింపబడే దీపం వలె ఉండి అనేక మందిని మార్చేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ గ్రంథంలో కూడా లేదు దేవుని పిల్లరా. ఒక పరిశుద్ధ గ్రంథం ఒకటే బోధిస్తుందని వెలగాలి, అనేక మందిని మాట్లాడాలి. అందరం రేటి క్రైస్తవ దేవుని పాదాల యొక్క ఎలిగింపబడిన వాడు ఎలిగించబడాలి. అనేక మందిని ఎలాగే చెప్తాం, ఎలిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక తలంతులు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఒకే సమాసంతో క్రీస్తుతో నడిచినప్పుడే ఆ పర్వతం మీదకి మనం వెళ్ళగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రీస్తు సంఘముగా కట్టబడిన మనము, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన మనము ఒక ప్రత్యేకంగా ఉండాలి. నేను అనేక సంఘాల్లోకి వెళ్తాను, అనేక చోట్లకి వెళ్ళి ఉపదేశం అందిస్తుంటాను. కొన్ని సంఘాల్లో కదిలింపు ఉండదు. ఎక్కడ పడిన ఎక్కడ పడ్డ కూడా ఏదంటా చూసి ఎక్కడ పడి గొంగడ అక్కడే ఉంటుందని అలా ఉంటారు కొంతమంది. మరి వాక్యము కదిలింప చేయటానికి వాక్యం అనేది వారి హృదయంలో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి హృదయంలో నింపబడాలి. వాక్యము నీ హృదయంలో నింపబడితేనే నువ్వు ఆయన వెంబడించగలుగుతావు, లేకపోతే నువ్వు ఆయన్ని వెంబడించలేవు. అందుకని ఆదికాండం 6వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన్ని ఎవరు వెంబడించగలుగుతారు, ఆయనతో ఎవరు సమాసం చేయగలుగుతారు, ఆయన మాట ప్రకారం ఎవరు జీవించగలుగుతారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 6వ అధ్యాయంలో అక్కడ ఒక దైవజనుడు కనిపిస్తున్నాడు. అక్కడ మనకి నోవహు అనే దైవజనుడు కనిపిస్తున్నాడు. తర్వాత చదవండి. అతడు నీతివంతుడై ఉన్నాడంట. దేవుడు పరిశోధించినప్పుడు నిందారహితుడై ఉన్నాడంట. ఆయనతో నడిచిన వాడై సప్పబడిపోయాడంటమ్మా. నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడు. ఆయనతో ఎలా ఉన్నాడు? అది మంచి కాలం అంటారా? అది మంచి కాలమా? మనుషుల్లో మంచితనం ఉందా? మనుషుల్లో మంచితనం లేదు. మంచి కాలం అంతకాడికి కాదు. మానవుడికి బాధ్యత లేనప్పటికీ కూడా దేవునికి మనపై బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే ఆయన పోలికగా చేసుకున్నందుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని ఆయన పోలికగా చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన మనసు మనకి ఇచ్చాడు. మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ
ఆయన వల్ల కాస్తూ మన మంచి మార్గంలో నడిపించాలని ఆయన యొక్క తపన. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఈ రోజు నీ ఎదుటిన్నవాడు, నీ ఎదుట ఉండేవాడు కదా, ఎప్పుడో చనిపోయేవాడు. లేకపోతే ఇక్కడే ఉన్నారంటే వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి కలిగి హల్లెలూయా. నశించిపోతున్న నా జీవితాన్ని పరిశోధించి చూసిన దేవుడు మన దేవుడు. ఇదే ప్రాంతంలో ఈరోజు కూడా మా చెక్కపల్లి ప్రాంత ప్రజలు తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలుసు. ప్రభు అంటాడు అక్కడ, భూలోకము చెడిపోయిందంట. భూలోకము బాప్కారముతో నింపబడిందంట. భూమి చెడిపోవటానికి కారకుడు ఎవడంటే దేవుడు పోలికగా చేయబడిన మానవుడే. ఈ మానవుడి ద్వారా భూమి శపింపబడింది. భూమి తప్పు చేసిందండి. భూమి ఏం తప్పు చేసింది? భూమి ఏం తప్పు చేయలే, ఆకాశమే తప్పు చేయలే. ఈ మానవుడి నిమిత్తమై భూమి శపింపబడుతుంది. అంటే మానవుడు చేసిన ఈ పాపము, భూమి చెడిపోయిందంటే ఈ మానవుడిలో ఉన్న పాపం మీకు ఎంత బలమైందో చూడండి. దేవుడు అది ఇష్టపడలేదు. దేవుని పిల్లారా, నా మాట ప్రకారం బ్రతకమని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోట వేసిన వ్యవసాయకుడు తోట చూసినట్లు పరిశోధించినట్లుగా దేవుడు పరిశోధన చేశాడంట. భూమంతా చెడిపోయిందంట, పాపముతో నింపబడిందంట. మానవ యొక్క హృదయంలో దేవునికి స్థానము లేదంట. అయ్యో, నా బిడ్డలలో చెడిపోయారేంటి అనుకున్నాడు. అందరినీ పరిశోధించాడు, కానీ అందుట్లో ఒకడు నీతిమంతుడుగా కనిపించాడు. అతడే నోవాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు, నీకో పని అప్పగిస్తున్నాడు. ఇక నీకో పని చెప్తున్నా, ఆ పని చెయ్యి. ఏ పని చేయాలి? నీ కొరకు వాడ మాట్లాడాలి. ఈ వాక్యాలు మీరు ఇదే ఉంటారు. మీ కొరకు వాడ కట్టండి. నీ కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు వాడ కట్టు. ఇది ఈ లోక సంబంధమైన వాడ కానీ కాదు. ఈ రోజున మానవుడు కట్టుకుంటా ఇష్టపడుట్లా. దేవుని వాక్యము ద్వారా తన జీవితాన్ని కట్టుకోలేక కుటుంబాలు కూడా చెదిరిపోయి, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక ఎవరి కాలంలోనే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇక్కడ నేర్చుకున్న పాఠము, ఇక్కడ నేర్చుకున్న వాక్యము ఇంటికి వెళ్ళి వారి బిడ్డలకు కూడా బోధించి వారిని భక్తిలో పెంచుకోలేని ఒక స్థితిలో ఈ రోజున చాలా మంది కుటుంబాలు చిలా చిదిరిపోయి ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహుతో దేవుడు అంటున్నాడు, నోవాహు నీ కొరకు వాడ కట్టు అంటున్నాడు. నీ కొరకు వాడను కట్టుకో. మరి ఎలా కట్టాలి? ఒక్కడో అవుతుందా? మాట్లాడండి. ఒక్కడో అవుతుందా? కాదు. నోవాహు అన్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. తనవాళ్ళతో ఎవరితో దేవుడు? భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు, కోడలతో మాట్లాడలేదు. నోవాహు ఒక్కడితోనే దేవుడు మాట్లాడాడు. కానీ దేవుని వాక్కును వారి హృదయంలో ఉంచుకొని తన యొక్క బిడ్డలతో చెప్పినప్పుడు లోబడిపోయారంట. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా. తన కుమారులు లోబడిపోయారు, వచ్చిన కోడలు లోబడిపోయారు, భార్య లోబడిపోయింది. ఏమో
వాడండి, ఏ వాడ కట్టుకుందాం, మనం ఇల్లు ఉంది కదా మనకి. చక్కటి ఇల్లు ఉంది కదండి, రంగులతో అలంకరింపబడి ఇల్లు ఉంది కదండి, లక్షల మోసి కట్టుకుని ఇల్లు ఉంది కదండి. ఆ ఇల్లు కాదు, ఇంకొక ఇల్లు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఇల్లు కట్టుకోవాలి మనం. యథార్థవంతుడు అయిన వాడే దేవుడు మాట వింటాడు. దేవుడు పిల్ల దేవునికి లోబడేవాడే దేవుడు మాట వింటాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నవాడే దేవునికి లోబడి బ్రతుకుతాడు. దేవుడు చెప్పింది చేస్తాడు. నోవహు పని ఆరంభించాడట. ఎక్కడ ఆరంభించాడట? అడవిలోనే. అడవిలో కడుతున్నాడా? ఊళ్ళో కడుతున్నాడు. కొన్ని వేల మంది జనాంగం ఉంది. ఆయనకు బంధువులైన వారు కూడా ఉండి ఉండొచ్చు. ఓడ కట్టడం ఆరంభించాడు. ప్రభు చెప్తున్నాడు, ఒక మానుతో నేను కట్టాలి, రెండో మాను అందుట్లో కలవనే. ఒకే మానుతో కట్టాలి ఓడ. సాధ్యం ఎలా అవుతుంది? నీకున్న విశ్వాసంతోనే నీ జీవితాన్ని కట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ప్రభుని అంగీకరించిన మనము ఏ విశ్వాసముతో కొనసాగుతున్నావో, ఏ విశ్వాసముతో ప్రభు పాదాల యొద్దకు వచ్చావో, ఏ విశ్వాసమును నువ్వు దేవుని యొక్క ఎంత బలపరుచుకుంటున్నావో, ఒక్క విశ్వాసంతో నీ కుటుంబాన్ని కట్టు. ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా, ప్రభు చెప్పిన కొలత ప్రకారంగా, ప్రభు ఏదైతే చెప్పాడో సమస్తమును చేయడం ప్రారంభించాడట. ఆయనకి తన కుమారులు, తన కోడలు, తన భార్య తప్ప మరి ఎవరు ఆయనకి సహాయము. ఎన్ని సంవత్సరాలు కట్టాడో తెలుసా వాడ? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు కట్టారు ఇక్కడ? కొద్దిగా చెప్పండి. ఇక్కడ వాడు ఎన్ని సంవత్సరాలు కట్టాడు అమ్మా? 100 సంవత్సరాలు కట్టాడు వాడ. 500 సంవత్సరాలప్పుడు ఆరంభించాడు. 600 సంవత్సరాలు వచ్చే వరకు వాడ చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఆదికాండం 5వ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము లాస్ట్ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాఫెతును కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు అంటే ఆయనకి చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతో. 100 సంవత్సరాలు కూడా ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 100 సంవత్సరాలు. ఎందుకు కట్టాల్సి వచ్చింది 100 సంవత్సరాలు? ఆయనకి సహాయపడేవారు ఎవరు? తన కుటుంబంతోనే కట్టుకుంటున్నాడు. దేవుని మాట ప్రకారం కట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా కొట్టు. గణపరచు గట్టిగా ప్రభుని. పిలుస్తున్నాడు, ఎవరో రావటం లేదు. దేవుని వాక్యం అందిస్తున్నాడు, ఎవరింటలేదు. అక్కడే కడుతున్నాడు. తన భార్య, తన బిడ్డలతో కట్టుకుంటున్నాడు. వాడు కొంతమంది అవమానిస్తున్నారు, కొంతమంది ఎరుపు చూపులు చూస్తున్నారు. ఏంట్రా బాబు, వాడ సముద్రగాడు ఉండాలి కానీ ఊళ్ళో కడుతున్నాడు ఏంటని. దేవుని పిల్లరా, చెక్కపల్లి గ్రామం నుంచి నేను బట్టలు వేసుకొని వస్తుంటే నా స్నేహితుడు ఒక ఆయన కలిశాడు కదా. నేను బండి దిగి ఆయన కుర్చీలో కూర్చున్నాడు, నేను బండి దిగాను. ఏమైనా రఘు బాగున్నావా అన్న. ఇక లెగట్లా, లేకపోతే సమాధానం చెప్తున్నాడు. ఇక నేను నుంచోనే ఉన్నా ఆయన ముందే, స్నేహితుడని. అదే గ్రామంలో మా బాబుని నన్ను కొట్టారు. ఈ వైట్ బట్టలు వేసుకొని బైబిల్ తీసుకుని వెళ్తే. ఈ అనుభవాలు ఉన్నాయా అనుభవాలు?
మాట్లాడరేంటండి, నా స్వజనులను కొట్టారండి, అవమానించారు, నిందలేశారు. క్రైస్తవుడికి నిందల్లో బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో బలపడతాడు క్రైస్తవుడు. నోవాహును అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. వాడ కట్టుకుంటూ ప్రారంభించాడు. 100 సంవత్సరాలు కట్టాడు. అంటే ఎలా కట్టాడు? 100 సంవత్సరాలు వాడ కట్టాడు, మంచిదే. దానికి ప్రభు ఏం చెప్పాడంటే, వాడకు కీలు పూయ్యా అని చెప్పాడు. ఏం పూయమన్నాడు? కీలంటే తెలుసా మీకు? ఏమా తెలుసా? అయ్యగారు ఇక్కడికి వచ్చాక పాట పాడేసి ఏదో ఒక వాక్యం చెప్పేసి ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసి సరే వెళ్ళరండి అయ్యా అని చెప్తున్నారు మీకోసం. ఆయన ఆ కొంచెం మీరు గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగురు కాక. ఆ కొంచెమే వాడ 100 సంవత్సరాలు కట్టినప్పటికీ ప్రభు అంటాడు దాన్ని కీలు పూయాలంటాడు. ఏం పూయాలన్నాడు? కీలు. 6వ అధ్యాయం తర్వాత చదవండి. కీలంటే ఏంటి? కీలంటే ఏంటి? నీరును వాడలోకి వెళ్ళనివ్వదు, వాడలో ఉన్నది బయటికి రానివ్వదు. కీలు వాడకు పూయాలంట. ఒకవేళ కీలు పూయలేదనుకోండి ఏమవుతుంటారు? వాడ మునిగిపోతుంది. వాడు చేసుకున్నావు, వాడు చేసుకోకపోయినా ఒకటే, ఇది చేసుకున్నా ఒకటే. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతా? ఒకసారి స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. వాడు లోకంలో ఉండి చచ్చిపోయినా ఒకటే, వీడు వాడ కట్టుకొని కీలు పూయిపోకన మునిగిపోయినా ఒకటే. నువ్వు ప్రార్థనకు వచ్చే దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేదనుకోండి, నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం లేనట్టే. కీలు అనేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడకు కీలును పూసినప్పుడు వాడ మునగనివ్వదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పాపములోకి నిన్ను లోకములోకి అడుగు పెట్టని కూడా ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం అంటాడు ఒక మాట, ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పాపములో ఉండి విడిపిస్తాడంట, ఒప్పిస్తాడంట. సంఘం ఈ రోజున పాపము లేని, ముడత లేని, యథార్థముగా ఉండే ఒక సంఘముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘమే ఎత్తబడుతుంది. గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడటానికి సాధ్యమవుతుంది. మరంట ఈ నోవాహు కట్టుకున్న వాడ ప్రభు చెప్పాడు, ముందు వాడ కట్టన్నాడు. ఎందుకని వాడ కట్టాలన్న సమాధానం, ఎదురు ప్రశ్నలు రాలేదు. కట్టాడంతే. ఆయన కట్టమన్నాడు, కట్టాడు. కడుతున్నాడు అంతే. ఆయన కట్టమన్నాడు, ఈయన కడుతున్నాడు. నాపిచ్చాడు ప్రభు, ఈయన కడుతున్నాడు. కానీ సహాయపడేవారు ఎవరు కూడా. మరి ఎవరో వెళ్ళారు ఆ వాడలోకి ఎవరు వెళ్ళగలిగారంటే, ఎవరైతే సహాయం చేశారో, ఆ దైవజనుడికి ఎవరైతే సహాయం చేశారో, ఆయనతో కలిసి ఎవరైతే పని చేశారో, ఆయన మాట ప్రకారం ఎవరైతే లోబడి ఉన్నారో, దేవుని మాట ప్రకారం ఉన్నారో, వారందరూ కూడా ఆయనతో రక్షింపబడ్డారంట. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, ఈ రోజున చెక్కపల్లి గ్రామం నుంచి ఏలూరు ప్రాంతం 25 సంవత్సరాలు అయిందండి వెళ్ళి. ఒక బైబిల్ తీసుకొని కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయాను నేను అక్కడ. అంజుల మధ్యన పరిచయం అంతా అంజుల మధ్యనే. ఇప్పుడు మన శనివారపేట ప్రాంతంలో అందరూ బ్రాహ్మణ్స్ అందరూ ఉంటారు. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు 50 రూపాయలు రెంట్కున్నాం మేము. ఆ 50 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి నా జీవితంలో. నా భార్య నేను తాటికాయలు తిన్నాం, నీళ్లు తాగాము.
కడుపు కట్టుకొని దేవుని పని చేయాలని ఆశపడుతూ బ్రతికాం అక్కడ. నాకు మంచి భార్యని ఇచ్చాడు దేవుడు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటినే భార్య, నేను ఎలా చెప్తే అలా చేస్తుంది నా భార్య. అందు నిమిత్తమై నాకు 3 మగబిడ్డలు ఇచ్చాడు. ఒక కుమారుడు మా మధ్యలో లేడు, 2 కుమారులు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కట్టుకున్న బట్టలతో వెళ్ళిన నా జీవితాన్ని నన్ను మార్చిన వాడు ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న నా ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ రాత్రి వేళ సమయంలో కొంత సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నానంటే నా జీవితం మార్పు కొరకు నా వెనకాల ఒక దైవజనుడు ప్రార్థన ఉంది. నేను ఇలా మారటానికి నా నిమిత్తమై కన్నీళ్లు విడిచిన దైవజనుడు ఒక ఆయన, నన్ను కాచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సంఘాన్ని కాచే దైవజనుడు. దైవజనుడు చెప్పినట్లుగా సంఘం నడిస్తే ఆ సంఘం ఎత్తపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది చెప్పండి? ఆ సంఘము సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఎక్కడుందో అక్కడికి ఈ సంఘం కూడా ఎత్తపడుతుంది. గొర్రెపిల్ల ఎక్కడున్నదో అక్కడికి సంఘం ఎత్తపడాలి. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ప్రతి క్రైస్తవుడు కుటుంబం ఎత్తపడాలి. ఎన్నో కష్టాలు దేవుని పిల్లారా. ఏలూరు ప్రాంతంలో కష్టాల గురించి నేను చెప్పిన ఆనందపడుతున్నా. నా కష్టాల్లో నేను ₹1,00,00,000 ఉండేది కాదు మా జీవితంలో. ఈయన మా పెద్దబాబు, మా ఎదురున్న ఆయన చిన్నపిల్లడు, ఈయన ఎత్తుకొని మా పాస్టర్ గారిని నడిచి వెళ్ళేవాడు కిలోమీటర్లో. నాకు దైవజనులు ఒక మాట అన్నారు రాజేశ్వరి గారు, ఎర్రివారిని దేవుడు ఎన్నుకుంటాడంట. ఎవరిని ఎన్నుకుంటాడు? నేను అసలు ఏం చదువుకోలేదండి అమ్మా, నేను పడి కూడా చదువుకోలేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. దేవుని అనుభవమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నేర్పిన పాఠమే. దేవుని వాక్యం అంటే నాకు అంత ఆశ. దేవుని యొక్క పాదాల యొక్క కన్నీళ్లు విడిచి ప్రార్థించిన జీవితాలు ఉన్నాయి. ప్రార్థన ఏంటో కూడా నాకు తెలియదు. ప్రభువారి పాట కూడా నాకు తెలియదు. అసలు యేసు ప్రభువే నాకు తెలియదు. అటువంటి దేవుడు నాకు కలిగి ఉన్నాడు, మనకు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నోవహుతో దేవుడు ముందు నీ వాడ కట్టుకో, ఎందుకు కట్టమంటాడు, ఎందుకు కట్టాలి అనే మాట ఎదురు సమాధానం రాలా చెప్పడంతోనే ముందు కట్టడం ప్రారంభించేశాడు. అందరూ సహకరిస్తున్నారు, అందరూ కూడా ఆయనకి సహకరిస్తున్నారు. 100 సంవత్సరాలు వాడ పూర్తి చేసుకున్నాడు. వాడ పూర్తి అయ్యే వరకు ఆ ప్రమాదం దేవుడు నోవహుతో చెప్పలా. ప్రమాదం ఉంది, ప్రమాదం గురించి చెప్పలే. ముందు వాడగట్టు జల ప్రసంగం వస్తున్నాము అంతవరకే. నేను కొన్ని రాత్రులు కొన్ని పగలు వస్తాయని ప్రభు నోవహుతో చెప్పలేదు. నోవహు వాడ పూర్తి చేశాడు. తర్వాత దేవుడు ప్రారంభం ఒక మాట చెప్తున్నాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిపిస్తున్నాను, నీ కుటుంబము వాడలోకి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ప్రకారం కట్ట